హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడి తర్మ. ఈరోజు మనం సొగస్టుడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు అలాగే డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ శారీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు మనం 2 వెరైటీస్ చూద్దాము, పట్టు అండ్ ఫ్యాన్సీ. మరి ఫస్ట్ వెరైటీ వచ్చేసి మనకి పట్టు అన్నమాట. పట్టు సారీ ఇది ఇప్పుడు వచ్చేసి మనకి ఇది లేటెస్ట్ డిజైన్ వస్తుంది పట్టులో మనకి. లైట్ వెయిట్ పట్టు ప్లస్ మనకి పర్పుల్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. 2 కలర్స్. మనం పళ్ళు పాటు చూసినట్లయితే టోటల్ గా బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పళ్ళులో ఒక 1 మీటర్ దాకా మనకి పళ్ళుని డిజైన్ చేశారు. ఇక్కడంతా కూడా మనకి ఏంటంటే ఒక ట్రీని మనకి లైన్స్ వైజ్ డిజైన్ చేసి ఆ ట్రీ పైన మనకు ఒక ప్యారెట్స్ ని డిజైన్ చేశారనమాట. అవి కూడా మనకి గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ వచ్చేటట్లు మనకి ప్యారెట్స్ ని డిజైన్ చేశారు. లీఫ్ పార్ట్ మొత్తం కూడా మనం చూస్తే గ్రీన్ కలర్ లీఫ్ పార్ట్ ఉంటుంది. మనకి టోటల్ గా ఫ్లవర్ అంతా కూడా మనకి గోల్డ్ అండ్ గ్రీన్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి పళ్ళులో ఉంటుంది. పళ్ళులో 1 సైడ్ బోర్డర్ ఇచ్చారు. మనకి లాస్ట్ లో వచ్చేసరికి మనకి క్రాస్ లైన్స్ ఒక బోర్డర్ ఇచ్చారు. టెంపుల్ బోర్డర్, ఆ టెంపుల్ లోపల కూడా మనకి కట్ వర్క్ లాగా కనిపించేటట్లు మనకి ఒక ఫ్లవర్ ఇచ్చారనమాట. మళ్ళీ మనకు ఒక డైమండ్ డిజైన్ ఉంటుంది. ప్రతి టెంపుల్ కి సైడ్ ఒక డైమండ్ డిజైన్, దాని లోపల చిన్న డ్రాప్ డిజైన్ ఉంటుంది. ఇది మనకి పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే మనకి ఇది మజంతా పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్. పైన షోల్డర్ పార్ట్ బోర్డర్స్ చూస్తున్నాం. ఫస్ట్ బ్లాక్ కలర్ పైపింగ్ ఇచ్చేసి కిందంతా కూడా మనకి గోల్డ్ కలర్ కడే బోర్డర్ ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి డిజైన్ తీసుకున్నారు అనమాట. ఇక్కడంతా కూడా మనకి డార్క్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ పైన మనకి బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తో డైమండ్ డిజైన్ లాగా మనకి డిజైన్స్ ఇచ్చి దాని మీద మనకి ప్యారెట్స్ ని డిజైన్ చేశారు. పళ్ళులో ఉన్న ప్యారెట్స్ ని మనకి ఇక్కడ వచ్చేసి 2 కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు. అంటే బాడీ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలరే ఉంటుంది. జస్ట్ మనకి నెక్ పార్ట్, నోస్ పార్ట్ ఇట్లా వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ వచ్చేసి పికాక్ బ్లూ కలర్, ఇక్కడ పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు అనమాట. 2 కలర్ కాంబినేషన్స్ తో మనకి శారీ అంతా కూడా కొంచెం బిగ్ సైజ్ లోనే ప్యారెట్స్ ని డిజైన్ చేశారు. బ్యాక్గ్రౌండ్ లో కూడా ప్లెయిన్ కాకుండా టోటల్ గా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ తో డిజైనింగ్ అనేది ఉంటుంది. సెల్ఫ్ డిజైనింగ్ లుక్ కనిపించే విధంగా ఇచ్చారనమాట. దీనికి స్కర్ట్ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ వచ్చేసి డబుల్ బోర్డర్ వస్తుంది. ఈ బోర్డర్ కూడా మనకి ఏంటంటే కింద పైపింగ్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. దానిపైన గోల్డ్ కలర్ కడీ బోర్డర్. ఈ గోల్డ్ కలర్ కడీ బోర్డర్ పైన ఒక క్రీపర్ బోర్డర్ ఉంటుంది. అది టోటల్ గా బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే మనకి ఫ్లవర్ అండ్ లీఫ్ వచ్చేటట్లు దాని మీద మనకి ఒక స్టాండింగ్ పొజిషన్ లో ప్యారెట్స్ ని డిజైన్ చేశారు. టోటల్ గా మనకి బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే డిజైన్ చేశారు. దానిపైన మనకి బ్లాక్ కలర్ ప్లెయిన్ పట్టు ఇచ్చి మనకి ఈ బోర్డర్ మీద ఏదైతే డిజైన్ ఉంటుందో అదే డిజైన్ ని మనకి ఇక్కడ చూసినట్లయితే సేమ్ సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఇచ్చారనమాట. డబల్ బోర్డర్ మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ కనిపిస్తుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది అన్నమాట. శారీ మొత్తం మనకి ప్యారెట్ డిజైన్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి అన్నమాట. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ బ్లాక్ వస్తుంది, కాంట్రాస్ట్ వస్తుంది. పళ్ళు కలర్ కింద స్కర్ట్ బోర్డర్ బ్లాక్ ఉంది కాబట్టి ప్లెయిన్ బ్లాక్ ఇచ్చారు. హ్యాండ్స్ చూస్తున్నట్లయితే మనకి 2 సైజెస్ లో ఉన్న కడీ బోర్డర్స్ ని కంటిన్యూ చేశారనమాట. మనకి స్మాల్ సైజ్ ఇలాగే బిగ్ సైజ్ కడీ బోర్డర్, గ్రీన్ కలర్ పైపింగ్. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 9350 పడుతుంది. 9350 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది కళాక్షేత్ర పట్టు వస్తుంది. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నాం. పళ్ళు అంతా కూడా మనకి డార్క్ పింక్ కలర్, రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఒక 1/2 మీటర్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడంతా కూడా మనం చూస్తున్నట్లయితే గోల్డ్ కలర్ లీఫ్ తో మనకు ఒక క్రీపర్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ ఆరో మార్క్స్ టైప్ ఇచ్చేసి మిడిల్ లో మనకి కొంచెం డిజైన్ వచ్చేటట్లు తీసుకున్నారు అనమాట. ఇది ఒక బోర్డర్ లాగా, ఇక్కడ జిగ్జాగ్ లాగా మనకు ఒక బోర్డర్ ఇచ్చారు. మనం ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. 3 డిజైన్స్ కదండి ఇక్కడ మొత్తం కూడా. ఇదే 3 డిజైన్స్ ని మనకి సెకండ్ వైపు బోర్డర్ లో కూడా ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూస్తున్నట్లయితే మనకు ఒక ఫ్లవర్ బంచ్ క్రీపర్ ఇచ్చారనమాట. కిందంతా కూడా మనకు ఒక ఫ్లవర్ గ్రీన్ కలర్ పెటల్స్, బడ్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్, అదే సేమ్ ఫ్లవర్ ని మనకి ఇక్కడ అంటే మనకి టోటల్ గా పళ్ళు అంతా కూడా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ ఒక బోర్డర్ లాగా. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. టోటల్ గా బోర్డర్స్ అనేవి చాలా డిజైనర్ గా ఉంటాయి. ఫస్ట్ కలర్ఫుల్ గా కూడా ఉంది. బ్లూ కలర్ వచ్చేసరికి ఇంకా బాగా. ఫస్ట్ మనం షోల్డర్ పార్ట్ బోర్డర్ చూస్తున్నాం. ఇక్కడ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ ఉన్నటువంటి కడీ బోర్డర్ తీసుకున్నారు. కింద గ్రీన్ అండ్ పింక్ డబల్ షేడ్ తీసుకొని దానిపైన మనకి చిన్న చిన్న ఫ్లవర్స్, బ్లూ కలర్ థ్రెడ్ వర్క్, పైన పెటల్ గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి టెంపుల్ మనకి గోల్డ్ కలర్, మిడిల్ లో మనకి మజంతా పింక్ మీద గోల్డ్ కలర్ డాట్స్, కింద బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. ఇది మనకి షోల్డర్ పార్ట్ బోర్డర్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే బోర్డర్ ని మనకి శారీ కింద సైడ్ కూడా కంటిన్యూ అవుతుంది. అంటే సారీకి 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది ఇచ్చారు.
మిడిల్ పార్ట్ ప్యారెట్ గ్రీన్ మీద మనం పైన ఏదైతే బోర్డర్ లో చూసామో బుటీస్, అవే బుటీస్ ని మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారనమాట. దీనికి బ్లౌజ్ బ్లౌజ్ మనకి పింక్ కలర్ వస్తుంది, డార్క్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్. హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి ఏంటంటే డబల్ షేడ్ అనేది మిస్ చేసేసి ఓన్లీ మనకి ప్లెయిన్ ఇచ్చేసారు. ఆ బుటీస్ కూడా మిస్ చేసి పింక్ ప్లెయిన్, ఈ టెంపుల్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. దీని మీద మనం వర్క్ చేయించుకున్నట్లయితే మిడిల్ పార్ట్ లో చాలా బాగుంటుంది అనమాట. హ్యాండ్స్ ఇదే హ్యాండ్స్ ఈ సారీ కాస్ట్ 9150 పడుతుంది. 9150 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. చాలా లైట్ వెయిట్ ఉందండి ఈ సారీ. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది పట్టులోనే అండి, కొత్త న్యూ డిజైన్ అన్నమాట. లైట్ కలర్ కాంబినేషన్ మనకి. పళ్ళు అంటే మనకి ఏంటంటే ఒక 2 సైడ్స్ కూడా మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో కొంచెం ఇక్కడ మనకి స్ట్రోక్స్ లాగా డిజైన్ ఇచ్చారు 2 సైడ్స్. ఇక్కడ వచ్చేసి మనకి 1 సైడ్ కార్నర్ నుంచి చూస్తున్నట్లయితే మనకి అప్ అండ్ డౌన్ అయ్యేటట్లు మనకి ఇక్కడ బ్లూ కలర్, పింక్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్ ఇలా ఆల్టర్నేటివ్ గా మనకి బిగ్ సైజ్, స్మాల్ సైజ్ అలా కంటిన్యూ చేశారనమాట. ఇదే డిజైన్ ని మనకి ఈ సైడ్ కార్నర్ లో కూడా కంటిన్యూ చేశారు. ఇది మనకి పళ్ళు అనేది డిఫరెంట్ డిజైన్ ప్లస్ సింపుల్ ప్యాటర్న్ వచ్చేస్తుంది మనకి. 2 సైడ్స్ ఆపోజిట్ కార్నర్స్ లో తీసుకున్నారు డిజైన్ అనేది. ఇది పైన బోర్డర్ కూడా మనం చూస్తున్నట్లయితే గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి 2 సైడ్స్ సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ మనం చూస్తున్నట్లయితే బేస్ మొత్తం కూడా క్రీమ్ కలర్ మీద మనకి లైట్ సెల్ఫ్ లైన్స్ ఉంటుంది అనమాట శారీ. ఇది 1 బ్లాక్ మనకి ప్లెయిన్ సెల్ఫ్ లైన్స్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి పళ్ళులో ఏదైతే డిజైన్ చూసామో మనము అదే డిజైన్ మనకి ఒక బోర్డర్ లాగా ఇచ్చారనమాట. అటు ఇటు గ్రీన్ కలర్ ఉంటుంది, ఇక్కడ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ తో మధ్యలో లైన్స్ ఇచ్చారు కదా. దీనికి ఆపోజిట్ లో వచ్చింది, దీనికి ఆపోజిట్ మళ్ళీ పింక్ కలర్ తో తీసుకుంటారు. అట్లా ఆల్టర్నేటివ్ గా ప్రతిదీ కూడా మనకి ఏంటంటే కలర్ కాంబినేషన్ చేంజ్ చేస్తూ టోటల్ శారీ అంతా కూడా స్ట్రైట్ గానే లైన్స్ ఉంటుంది. డిఫరెంట్ లుక్ ఉందండి శారీ అంతా కూడా, ఎందుకంటే ఇది స్ట్రైట్ లైన్స్ కాబట్టి ఏ టైప్ వాళ్ళకైనా కూడా బాగుంటుంది. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ క్రీమ్ కలర్ ప్లెయిన్ వస్తుంది మనకి. దానికి హ్యాండ్స్ చూస్తున్నట్లయితే గోల్డ్ కలర్ కడీ బోర్డర్ అనేది కంటిన్యూ. ఈ సారీలో మల్టీ కలర్ కాంబినేషన్ తో మనకి థ్రెడ్ వర్క్ ఉంది కదండి. ఆ కలర్స్ లో ఏ కలర్స్ అయినా కూడా మనం దీంట్లో గోట్ వర్క్ లాగా చేయించుకోవచ్చు, లేకపోతే సింగిల్ కలర్ బ్లౌజ్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 9250. నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చేసి మనకి పట్టులోనే కంచి. పళ్ళు వచ్చేసి ఒక 1/2 మీటర్ పళ్ళు టోటల్ గా జరీతో మనకి తీసుకున్నారు. ఇక్కడంతా కూడా ఏంటంటే మనకి ఇక్కడ లోటస్ ఫ్లవర్స్ గోల్డ్ కలర్ జరీ తీసుకొని దాని కిందంతా కూడా బ్లూ కలర్ శారీ బేస్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ ఇచ్చారు. ఇంకో ఫ్లవర్ షేప్ మనకి డిఫరెంట్ షేప్ ఇచ్చి గోల్డ్ కలర్ మిడిల్ లో మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. టోటల్ గా అంటే మనకి ఫ్లవర్స్ బుటీస్ టైప్ లో మనకి బ్రొకెట్ టైప్ లో పళ్ళుని డిజైన్ చేశారు వితౌట్ బోర్డర్స్ తో. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే మంచి కలర్ కాంబినేషన్ అండి, చాలా బ్రైట్ కలర్ ఉంటుంది. ఇది పైన మాత్రం సింపుల్ బోర్డర్. ఈ బోర్డర్ మనం రెగ్యులర్ బోర్డర్ కాకుండా కొంచెం డిజైనర్ బోర్డర్ అన్నమాట. ఏంటంటే కడీ బోర్డర్ ఇచ్చి దాని మీద మనకి ఫ్లవర్ బోర్డర్స్ ని కంటిన్యూ చేశారు. ఈ బోర్డర్ మనకి షోల్డర్ పార్ట్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి శారీ బేస్ అంతా కూడా బ్లూ కలర్, రాయల్ బ్లూ కలర్ కాబట్టి సెల్ఫ్ రాయల్ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తోనే క్రీపర్స్ ఇచ్చారు. అంటే మనకి సేమ్ కలర్ తో లీఫ్ డిజైన్ వచ్చేటట్టు క్రీపర్, దానికి మిడిల్ లో గోల్డ్ కలర్ ఫ్లవర్ బుట్టి, దగ్గరగా మనకి గోల్డ్ కలర్ ఫ్లవర్ బుట్టి అనేది శారీ అంతా కూడా ఫ్లవర్ ని మాత్రమే హైలైట్ చేశారు. కింద బోర్డర్ మనకి డిజైనర్ బోర్డర్ వస్తుంది అనమాట. షోల్డర్ పార్ట్ చూసిన బోర్డర్ 2 సైడ్స్ బోర్డర్ ని యూస్ చేసి ఇక్కడంతా కూడా మనకి టిష్యూ తీసుకున్నారు. ఆ టిష్యూ పైన మనకి శారీ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ ఇచ్చారు, క్రీపర్ గోల్డ్ కలర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారో చూద్దాము. బ్లౌజ్ పళ్ళు కలర్ కాంబినేషన్ పీకాక్ గ్రీన్ అండ్ బ్లూ మిక్స్. టోటల్ ఈ కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు. కింద బోర్డర్ మనకి సేమ్ అండి, ఆ డిజైన్ అనేది మిస్ చేసేసి టిష్యూ బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 7300 పడుతుంది. 7300 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కత్ పట్టు అండి. ఇక్కత్ పట్టులో ఇప్పుడు వచ్చే లేటెస్ట్ డిజైన్ అన్నమాట మనకి. ఇది ఇక్కత్ లోనే లంగావోని టైప్ ఆఫ్ సారీ వస్తుంది. పళ్ళు వచ్చేసరికి మనకి ఏంటంటే కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. షార్ట్ పళ్ళు ఇచ్చారనమాట. మనకి ఇక్కడ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి జూట్ లైన్ 2 సైడ్స్, మిడిల్ లో గోల్డ్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ లైన్, ఈ 3 లైన్స్ ని మనకి 2 సైడ్ బోర్డర్ గా యూస్ చేసాము. మిడిల్ లో మనకి ఒక టిష్యూని మనకి ఒక స్ట్రోక్స్ లాగా డిజైన్ ఇచ్చారనమాట. ఇది మనకి డైమండ్ టైప్ ఆఫ్ లుక్ ని స్టెప్స్ వైజ్ గా తీసుకున్నారు. అది మనకి పళ్ళు పాట వస్తుంది. ఇది వచ్చేసి మనకి లంగావోని టైప్ కదా, మనకి 2.5 మీటర్ చూస్తున్నట్లయితే పైన బోర్డర్ కూడా మనకి
ఏంటంటే డిఫరెంట్ గా ఉంది బార్డర్. ఎల్లో బార్డర్ ఇచ్చారు అవుట్ సైడ్, మిడిల్ లో ఎల్లో గోల్డ్ మిక్స్ ఉన్నటువంటి కడీ బార్డర్ తీసుకున్నారు అనమాట. ఇక్కత్ డిజైన్. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పీచ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. కింద బార్డర్ కూడా కాంట్రాస్ట్ మనకి ఏంటంటే పళ్ళు కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అంటే కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ ఇక్కత్ డిజైన్, మిడిల్ లో బ్లూ అండ్ గోల్డ్ టిష్యూ తీసుకున్నారు అనమాట. ఇది 2.5 మీటర్ వరకు ఉంటుంది మనకి. తర్వాత కుచ్చుల్లో ఇక్కత్ వస్తుంది మొత్తం కూడా మనకి. మనం ఎప్పుడు ప్యూర్ కంచి పట్టులోనే లంగావని స్టైల్ చూస్తున్నాం కానీ ఇక్కత్ టైప్ ఆఫ్ సారీస్ ఇక్కత్తులో ఇప్పుడు చాలా డిజైన్స్ అంటే మనకి ఈ టైప్ లైట్ వెయిట్ ఇక్కత్ అని వస్తున్నాయి అనమాట. దీంట్లో చాలా డిజైన్స్ అనేవి మనకి అవైలబుల్ ఉంటాయి అనమాట. బోర్డర్స్ మనకి సేమ్ బోర్డర్స్ కంటిన్యూ చేస్తూ ఈ ఫ్రిల్ పార్ట్ మాత్రం మనకి క్రాస్, మనకి ఒకటి ఎల్లో కలర్ ఒకటి సిల్వర్ కలర్ ఇట్లా మనకి క్రాస్ క్రీపర్స్ లైన్స్ ఇచ్చారు. ఎండింగ్ వరకు కూడా ఇక్కత్ డిజైనే ఉంటుంది. పళ్ళు కలర్ కాంబినేషన్ మనకి అండ్ కుచిల్లా పార్ట్ లో కూడా మనకి ఇదే కలర్ ఉంటుందండి. వన్ సైడ్ బోర్డర్ కూడా మనకి ఇదే కలర్ ఇచ్చారు. సేమ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్, సేమ్ బోర్డర్ కడి. ఈ సారీ కాస్ట్ 8,250. 8,250 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇక్కత్ టైప్ ఆఫ్ సారీస్ లో నంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇది లేటెస్ట్ డిజైన్ వస్తుంది, లేటెస్ట్ సారీ అంటే లంగావని స్టైల్ లో. ఓకే, నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు పట్టు చూసాం కదా ఇక్కత్ లో, ఇది వచ్చేసి సీకో వస్తుంది అనమాట. ఇక్కత్ డిజైన్స్ లో సీకో వస్తుంది మనకి. ఇక్కడ చూస్తున్నట్లయితే పళ్ళు వచ్చేసి మనకి మజంతా పింక్ తీసుకున్నారు. 1/2 మీటర్ పళ్ళు ఇచ్చారు. ఇక్కడ అంతా కడీ బోర్డర్, ఇక్కడ ఇక్కత్ డిజైన్. ఈ ఫ్లవర్స్ కూడా మిడిల్ పార్ట్ మనం చూస్తున్నట్లయితే గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో మనకి ఇక్కత్ లీవ్స్ తీసుకున్నారు. ఇక్కడ కడీ బోర్డర్ చిన్న స్మాల్ సైజ్ జెరీ లైన్ బోర్డర్ ఇచ్చారు 2 సైడ్స్ కూడా. ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే మొత్తం మనకి ఏంటంటే గ్రీన్ కలర్ కాంబినేషన్. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి 2 సైడ్స్ మనకి డార్క్ మజంతా పింక్ కలర్, కింద గోల్డ్ కలర్, ఇక్కడ ఇక్కత్ డిజైన్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ గ్రీన్ కలర్ పైన మనకి ఎల్లో షేడ్ లో ఉన్నటువంటి లీవ్స్ తీసుకున్నారు. ఇక్కత్ డిజైన్ తో మనకి లీవ్స్ ఇచ్చారనమాట. ఈ కింద బోర్డర్ మనకి స్కర్ట్ బోర్డర్ ఉంటుంది. 2 డిజైన్స్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా కింద కడీ బోర్డర్, మళ్ళీ ఇక్కత్ డిజైన్ ఇచ్చి ఇక్కడ ఈ మజంతా పింక్ మీద పళ్ళులో ఏదైతే మనం 2 కలర్ కాంబినేషన్ లీవ్స్ చూసామో గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో, ఆ కలర్ కాంబినేషన్స్ తో మనకి డిజైన్ తీసుకున్నారు. దాని పైన క్రాస్, ఈ పింక్ పైన మనకి క్రాస్ ఇక్కత్ డిజైన్ ఎల్లో కలర్ తీసుకున్నారు అనమాట. టోటల్ శారీ అంతా కూడా ఈ స్కర్ట్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది మనకి. ఫుల్ శారీ బ్లౌజ్ సేమ్ పళ్ళు కలర్ కాంబినేషన్, ప్లెయిన్ కడీ బోర్డర్ ఇచ్చారు 2 సైడ్స్ కూడా. ఈ సారీ కాస్ట్ 3,750 పడుతుంది. 3,750 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది డిజైనర్ శారీ అనమాట. ఓకే, ఫాలింగ్ మెటీరియల్ జార్జెట్ లోనే కొత్తగా వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ అనేది మనకి. కొంచెం షైనింగ్ ఉంటుంది. అంటే మనకి ఇది షిమ్మర్ కాకుండా డాట్స్ టైప్ లో ఇచ్చారు, డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్. సో దాని వల్ల ఏంటంటే మంచి షైనింగ్ లుక్ కనిపిస్తుంది. సిల్వర్ కలర్ డాట్స్ ఇచ్చారు. బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి కాంట్రాస్ట్ అండి, పీచ్ కలర్ కాంబినేషన్, డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. రా సిల్క్ తో కింద వచ్చేసి క్రీమ్ కలర్ రా సిల్క్ ఇచ్చి దానికి సర్కిల్స్ లాగా డాట్స్, మిడిల్ లో స్టోన్ ఇచ్చారనమాట. ఇక్కడ లీఫ్ బార్డర్ ఇచ్చారు, మళ్ళీ పీచ్ కలర్ పైపింగ్. ఈ బార్డర్ మనకు వచ్చేసి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ మనకి ఇది క్రీమ్ కలర్ కన్నా కూడా మనకి సిల్వర్ కలర్ లుక్ వస్తుంది అనమాట ఎక్కువ మనకి. ఎందుకంటే ఈ క్రీమ్ కలర్ కి పైన అంతా కూడా సిల్వర్ కలర్ డాట్స్ ఇచ్చారు మనకి టోటల్ గా. కింద బోర్డర్ వచ్చేసి పీచ్ కలర్ తోనే మనకి కాంట్రాస్ట్ బోర్డర్ కలర్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఇది షోల్డర్ లో ఉండే బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ దానిపైన షిఫాన్ పీచ్ కలర్ తీసుకొని ఆ ప్లెయిన్ పైన మొత్తం మ్యాంగో డిజైన్ ఇచ్చారు. దానికి అంతా కూడా మనకి స్టోన్ వర్క్ ఉంటుంది. టోటల్ జరీ బంచెస్ వస్తాయి మనకి. బోర్డర్ అంతా ఎండింగ్ వరకు మనకి ఇదే బోర్డర్ ఉంటుంది. టోటల్ సారీ అంతా కూడా కింద ఏదైతే బిగ్ బోర్డర్ ఇచ్చారో మ్యాంగోస్ తో అదే బోర్డర్ ని ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ చేశారు. పైన మాత్రం మనకి చిన్న బోర్డర్ ఇచ్చారు అనమాట. సారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి ఈ కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్. కాంట్రాస్ట్ అంటే బోర్డర్స్ లో ఇక్కడ పీచ్ కలర్ లో రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఇచ్చారో సేమ్ ఇదే కలర్ కాంబినేషన్, ఇదే ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. ప్లస్ ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో అదే బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 2,050 రూపీస్ పడుతుంది. 2,050 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వెరైటీ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కోటా మిర్రర్ వర్క్ అన్నమాట. మొత్తం శారీ అంతా కూడా మిర్రర్ వర్క్. పళ్ళు చూస్తున్నట్లయితే పళ్ళు వచ్చేసరికి మనకి ఏంటంటే జస్ట్ మిడిల్ పార్ట్ వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్, క్రీమ్ కలర్ చందేరి ఫ్యాబ్రిక్. దానిపైన మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. మిర్రర్ వర్క్ అంతా కూడా బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్. దానికి అవుట్ లైన్ అంతా కూడా లీవ్స్ వచ్చేసరికి లావెండర్ కలర్ లీవ్స్ ఇచ్చారు అనమాట. లైట్ లావెండర్ కలర్ ప్లస్ లావెండర్ కలర్ మ్యాంగో బంచెస్ ఒక 3 బంచెస్ ఇచ్చి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మిర్రర్ వర్క్ బ్లాక్ కలర్ ఇచ్చారు.
అవుట్ లైన్ బ్లాక్ కలర్ ఇచ్చి బ్లాక్ కలర్ లోపల మనకి లావెండర్ కలర్ మిర్రర్ వర్క్ వస్తుంది, ఇక్కడ అంటే బోర్డర్స్ లాగా. ఓకే. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇది వచ్చేసి మనకి లైట్ లావెండర్ కలర్ వస్తుంది. శారీ కూడా మనకి బోర్డర్ వచ్చేసి వీవింగ్ బోర్డర్స్, ఇవన్నీ కూడా మనకి ఎక్కడ కూడా అటాచ్డ్ బోర్డర్స్ అనేవి కాదు. వీవింగ్ లోనే పింక్ కలర్, గ్రీన్ కలర్, ఇక్కడ జూట్ బోర్డర్ ఇచ్చారు, డార్క్ గ్రీన్. ఇక్కడ వచ్చేసరికి మనకి టెంపుల్ డిజైన్. ఈ టెంపుల్ డిజైన్ కూడా మనకి సైజెస్ లో వేరియేషన్ చూపిస్తూ మనకి బిగ్ సైజ్ టెంపుల్ లో మాత్రం మిర్రర్ వర్క్ ని యాడ్ చేశారు అనమాట. ఈ బోర్డర్ వచ్చేసి మనకి 2 సైడ్స్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మిర్రర్ వర్క్ ఇచ్చారు, బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తో టోటల్ గా దగ్గరగా మనకి మిర్రర్ వర్క్ యాడ్ చేశారు. చాలా దగ్గరగా ఇచ్చారండి. పైన బోర్డర్ కి కింద బోర్డర్ కి వేరియేషన్ ఏంటి అంటే మధ్యలో మనకి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మ్యాంగో డిజైన్ ఇచ్చారు. అంటే కొంచెం లెంతీగా ఉండే విధంగా మనకి బోర్డర్ అనేది తీసుకున్నారనమాట. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ లో కూడా మనకి దగ్గరగా హాఫ్ పార్ట్ హెవీగా డిజైన్ చేశారు. దీంట్లో కలర్స్ ఉంటాయండి, దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి, రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. ప్లెయిన్ ఇచ్చేసి హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్స్ అంటే మధ్యలో మిర్రర్ వర్క్ అనేది మిస్ చేసి మిగిలిన పార్ట్ మొత్తం కూడా యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 1450 రూపీస్ పడుతుంది. 1450 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వెరైటీ, నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి సౌత్ కాటన్ వస్తుంది. సౌత్ కాటన్ ఇది పళ్ళు కూడా మనం చూస్తున్నట్లయితే బ్లూ కలర్ తీసుకున్నారు, మనకి సౌత్ కాటన్ వస్తుంది, కొత్తగా వస్తుంది. పళ్ళు బ్లూ కలర్ కాంబినేషన్, ఇక్కడంతా కూడా మనకి బ్లూ లైన్స్, ఇక్కడ వైట్ కలర్ థ్రెడ్ వర్క్ లైన్స్, మిడిల్ లో బ్రౌన్ ఇచ్చారు. ఇక్కడ టెంపుల్ టైప్ లో మనకి బ్రౌన్ ఉంటుంది, మళ్ళీ మనకి టెంపుల్ టైప్ గోల్డ్ అండ్ క్రీమ్ ఇచ్చారనమాట. ఇట్లా ఆల్టర్నేటివ్ గా తీసుకొని మనకి ఒక బార్డర్ ఇచ్చారు. ఈ బార్డర్ మనకి 2 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ చూస్తున్నట్లయితే బ్లూ కలర్ మీద టోటల్ గా మనకి వైట్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే మనకి డైమండ్ డిజైన్ ఇట్లా మనకి లైన్స్ వైజ్ ఇచ్చి మళ్ళీ ఒక లీఫ్ ఇచ్చారు. ఆ లీఫ్ లోనే మనకి ఫ్లవర్ లీఫ్ వచ్చేటట్లు లీఫ్ షేప్ తీసుకున్నారు. టోటల్ గా వైట్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే వస్తుంది మనకి, అది పళ్ళు పాటు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పింక్ కలర్ కాంబినేషన్ అన్నమాట, మనకి లైట్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. పైన బోర్డర్స్ వచ్చేసరికి బ్లూ కలర్ అవుట్ లైన్ 2 సైడ్స్, ఇక్కడ వచ్చేసి మనకి లైట్ కలర్ కాంబినేషన్, ఇక్కడ గోల్డ్ కలర్ బ్రౌన్ కలర్ కాంబినేషన్. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బేస్ మనం చూస్తున్నట్లయితే మనకి సెల్ఫ్ లైన్స్ ఉంటుంది అనమాట శారీ అంతా. దానిపైన బ్రౌన్ కలర్ థ్రెడ్ వర్క్ తో లీఫ్ ఒకటి, టెంపుల్ డిజైన్ మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. శారీ మొత్తం కూడా మనకి దగ్గరగా బుటీస్ అనేవి కంటిన్యూ అవుతాయి. ఇక్కడ షోల్డర్ పార్ట్ లో ఏదైతే గ్యాప్ చూస్తున్నామో ఇదే గ్యాప్ మెయింటైన్ చేశారండి టోటల్ శారీ అంతా కూడా. మరి ఇన్ని కలర్స్ ఉన్నాయి ఈ శారీకి. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది, పళ్ళు కలర్ కాంబినేషన్ వస్తుంది అనమాట. సేమ్ ఫ్యాబ్రిక్ ఇస్తారు మనకి. లైన్స్ కూడా మనకి సెల్ఫ్ లైన్స్ ఉంటుంది. ఓకే, సారీలో ఎట్లయితే వచ్చిందో సేమ్ అదే టైప్ లో ఇక్కడ బ్లూ కలర్ మీద సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు, బోర్డర్స్ మాత్రం ఇలా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 2650 పడుతుంది. 2650 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కోటా అన్నమాట, బ్లూ అండ్ క్రీమ్ కలర్ ప్రింటెడ్ మోడల్. పళ్ళు కూడా మనకి ఏంటంటే అంతా కూడా సీనరీ టైప్ లో ఉండేటటువంటి పళ్ళుని తీసుకున్నారు. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి సాటిన్ బోర్డర్, పైన మనకి క్రీమ్ కలర్ ఇచ్చారు, ఇదంతా కూడా సాటిన్ బోర్డర్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి బ్లూ కలర్ మీద ఒక క్రీమ్ అంటే ఇక్కడ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ క్రీమ్ కలర్ యూస్ చేసి బోర్డర్స్ ఇచ్చారు. ఈ బోర్డర్స్ ఆల్టర్నేటివ్ గా మనకు ఒక 4-5 లైన్స్ ఇచ్చారనమాట. ఒక చోటు ఉన్న బోర్డర్ ఇంకొక చోటు ఇవ్వకుండా చేంజ్ చేస్తూ ఇచ్చారండి. ఇక్కడ చూసినట్లయితే మనకి డీర్స్ టైప్ లో, ఇక్కడ అంటే కొంచెం రాబిట్స్ డీర్స్ మొత్తం ఇట్లా మనకి ఎనిమల్ ప్రింట్ లాగా మనకి ఒక సీనరీ లుక్ టైప్ ఇచ్చారు. ఇక్కడ కూడా చూస్తున్నట్లయితే సేమ్ అన్నమాట, ఫిగర్స్ టైప్ లో. ఇక్కడ వచ్చేసి మనకి టైగర్స్ ఇలా డిజైన్ ఇచ్చారనమాట. టోటల్ గా మనకి అక్కడ ఎలిఫెంట్ బార్డర్, ఇట్లా ఆ ప్రతి బార్డర్ లో కూడా ప్రతి డిజైన్ డిఫరెంట్ గా ఇస్తూ మనకి పళ్ళుని డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బ్లూ కలర్ కాంబినేషన్ శారీ వస్తుంది. పైన సాటిన్ బోర్డర్ ఇచ్చారు, అవుట్ లైన్ క్రీమ్, కింద కూడా క్రీమ్ కలర్, 2 సైడ్స్. ఈ మిడిల్ పార్ట్ లో మనకి ఇక్కత్ డిజైన్ ఇచ్చారు. అవి కూడా మనకి ఎలిఫెంట్స్ అలాగే ప్యారెట్స్, ఈ 2 డిజైన్ 2 వేరియేషన్ ఉన్న బర్డ్స్ తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది టోటల్ గా. దీంట్లో కలర్ చాయిస్ ఉందండి? అంటే మనకి డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి, ఇదే ప్రింట్ కాకపోతే ఫ్యాబ్రిక్ మాత్రం సేమ్ ఉంటుంది కానీ దీంట్లో డిజైన్స్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి క్రీమ్ కలర్ ప్లెయిన్ వస్తుంది, అంటే కాంట్రాస్ట్ లుక్, కాంట్రాస్ట్ వస్తుంది. అంటే శారీ బేస్ మనకంతా కూడా బ్లూ కలర్ ఉంటుంది
ఉంటుంది కాబట్టి మనకి డిజైన్ అనేది క్రీమ్ కలర్ ఇచ్చారు కదా. సో డిజైన్ ఏ కలర్ అయితే ఉందో క్రీమ్ కలర్, ఆ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ పార్ట్ అనేది డిజైన్ చేశారు. సాటిన్ టైప్ ఆఫ్ లుక్ ఉన్నటువంటి బోర్డర్స్ ని మనకి 2 సైడ్స్ ఇచ్చారు, కాంట్రాస్ట్ బోర్డర్స్. ఈ సారీ 1275, 1275 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ డిజైనర్ సారీ అన్నమాట. బ్లాక్ కలర్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్, షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి, ప్యూర్ షిఫాన్. ఫస్ట్ బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి కొంచెం గోల్డ్ అంటే బ్లాక్ కలర్ రా సిల్క్ తీసుకొని దాని మీదంతా కూడా గోల్డ్ కలర్ జరీ డైమండ్ మిడిల్ లో మనకి చిన్న చిన్న లీఫ్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది అన్నమాట. కామన్ గా బోర్డర్ ఇదండి. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఓన్లీ షోల్డర్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి షిఫాన్ బ్లాక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. కింద బోర్డర్ చూస్తే స్కర్ట్ బోర్డర్ లాగా డిజైనర్ బోర్డర్ ఉంటుంది. అంటే ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది కదా, దానిపైన మనకి ఇక్కడ జూట్ సిల్క్ ప్రింటెడ్ బోర్డర్ ఉంటుంది. గ్రే కలర్ అండ్ స్నఫ్ కలర్ కాంబినేషన్ పైన మనకి మల్టీ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారనమాట. ఈ ప్రింటెడ్ బోర్డర్ శారీ అంతా ఉంటుంది. పైన మనకి రెడ్ కలర్ పైపింగ్ ఇచ్చారు. దానిపైన మనకి బ్లాక్ కలర్ షిఫాన్ కి స్టోన్ వర్క్ ఉంటుంది. మనకి దగ్గరగా గోల్డ్ కలర్ స్టోన్స్ ని డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది అనమాట. ఫ్రిల్ పార్ట్ లో కూడా మనకి రన్నింగ్ ఉంటుంది. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ మనకి సేమ్ మనం బోర్డర్ ఏదైతే డిజైన్ ఉందో 3 సైడ్స్ కూడా కామన్ గా ఏదైతే మనకి బోర్డర్ ఇచ్చారో ఇదే బోర్డర్, ఇదే డిజైన్, ఇదే ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. ఇది మనం మల్టీపర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చండి. బేస్ వచ్చి బ్లాక్ కలర్ మీద గోల్డ్ కలర్ తో మనకి ఆల్మోస్ట్ హెవీగా కనిపించే విధంగా థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట, జరీ వర్క్. ఈ సారీ కాస్ట్ 2000 పడుతుంది. ఓన్లీ 2000. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి షిఫాన్ సారీ అండి. డిజైనర్ లంగా ఓని టైప్ ఆఫ్ సారీ, హాఫ్ సారీ లుక్ వస్తుంది. ఇక్కడ బోర్డర్స్ మనకి కట్ వర్క్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ అంతా కూడా అప్ అండ్ డౌన్ అయ్యేటట్లు మనకి కట్ వర్క్, దానికి బేస్ అంతా కూడా క్రీమ్ కలర్ స్టోన్ వర్క్ చిప్ వర్క్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా పిటాయి వరకు టెంపుల్ టైప్ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అన్నమాట. 2.5 మీటర్స్ మనకి లైట్ ఆరెంజ్ అండ్ డార్క్ ఆరెంజ్ కలర్. అవును, ప్యూర్ షిఫాన్ మనకి షేడెడ్ లైట్ పింక్ కలర్ కింద ఆరెంజ్ కలర్ వస్తుంది. ఇది 2.5 మీటర్ తర్వాత మనం చూస్తున్నట్లయితే మనకి 0 సైజ్ నెట్ తీసుకొని కింద బోర్డర్ కంటిన్యూ చేస్తూ దాని మీదంతా కూడా మనకి చిన్న ఫ్లవర్ లుక్ వచ్చేటట్లు మనకి టైప్ ఆఫ్ చమ్కీ ఇచ్చారు. శారీ అంతా కూడా ఫిల్ పార్ట్ అంతా కూడా మనకి మంచి షైనింగ్ లుక్ ఉందండి. పార్టీ వేర్ కి చాలా పార్టీ వేర్. ఓకే, దీనికి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ వస్తుందండి. అంటే గోల్డ్ కలర్ షోల్డర్ పార్ట్ లో ఉన్న కలర్ కాంబినేషన్ కాకుండా దానికి ఆపోజిట్ కలర్ కాంబినేషన్, గోల్డ్ కలర్ అండ్ గోల్డ్ మిక్స్, 2 కలర్ కాంబినేషన్ మిక్స్ తో మనకి బాడీ పార్ట్ ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఫ్రిల్ పార్ట్ లో ఏదైతే నెట్టెడ్ మీద మనకి చూసామో స్పార్కిల్ టైప్ ఆఫ్ డిజైన్, సేమ్ అదే డిజైన్ ని మనకి హ్యాండ్స్ కి ఇచ్చారు. స్పార్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఏదైతే ఉందో సర్కిల్స్ లాగా సేమ్ అదే ఫ్యాబ్రిక్ ని మనకి డిజైనర్ హ్యాండ్స్ కింద ఇచ్చారు. బోర్డర్స్ అంటే ఇంకా సెపరేట్ గా లేదు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? 3650. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3650 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఏమైనా వేరియేషన్? అంటే డిజైనర్స్ ప్రతి సారీ డిఫరెంట్ గా ఉంటుంది, అంటే సింగిల్ పీస్. ఓకే అండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చాలా చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, చూసారు కదండి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి డిఫరెంట్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.